వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో హంగామా అంతా ఇంతా కాదు. బైకులు, కార్లతో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రేసింగులు, స్టంట్లు, విన్యాసాలతో హడలెత్తిస్తున్నారు. దీపావళి సంబరాలను కూడా స్టంట్లతో జరుపుకున్నారు ఆకతాయిలు. క్రాకర్స్ కాలుస్తూ బైకులు, ఆటోలు, కార్లతో విన్యాసాలు చేశారు. ఈ హంగామాను చూసేందుకు వందలాదిగా యువకులు గుమికూడి కేకలు, కేరింతలతో న్యూసెన్స్ సృష్టించారు. చూస్తున్నారుగా, ఇదేదో కాంపిటీషన్ కాదు. సిటీ శివార్లో యువకులు చేస్తున్న విన్యాసాలు అంతకంటే కాదు. సిటీ నడిబొడ్డున ప్రతి వీకెండ్లో పోకిరీలు చేస్తున్న స్టంట్లు. శని, ఆదివారాల్లో రాత్రి వేళల్లో కొందరు ఆకతాయిలు బైకులు, కార్లతో రేసింగ్లు, స్టంట్లకు పాల్పడుతున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా రోడ్లు ఖాళీగా ఉండడంతో రేసర్లంతా గుమ్మిగూడి హంగామా చేశారు. హైటెక్ సిటీ, రాయ్ దుర్గం, మాదాపూర్ టీ హబ్, ఐటీసీ కోహినూర్, సత్య బిల్డింగ్, మైహోంబూజా సమీపంలోని రోడ్లలో బైక్, కార్ రేసింగ్లకు పాల్పడుతున్నారు. అటుగా వచ్చే వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పూర్తిగా రెండు వైపులా రోడ్డును బ్లాక్ చేసి స్టంట్లు చేస్తున్నారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచి యువకులు కార్లు, బైకుల్లో వచ్చి ఇక్కడ విన్యాసాలు చేస్తున్నారు. పోటీలు, పందాలు కూడా పెట్టుకుంటున్నారు. వాహనదారులు, స్థానికంగా ఉండేవాళ్లు ఈ పోకిరీల విన్యాసాలు భరించలేక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆకతాయిలు చేస్తున్న విన్యాసాలను గమనించారు. పలు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హుసేన్ సాగర్ పరిసరాల్లో ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న పోకిరీలు ఇప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్నారు. బైకులు, కార్ల స్టంట్లు చూసేందుకు వందలాది మంది యువకులు కూడా అక్కడ గుమ్మిగూడుతున్నారు. కేకలు వేస్తూ, గట్టిగా అరుస్తూ న్యూసెన్స్ కు పాల్పడుతున్నారు. కొన్ని నెలల క్రితం స్టంట్లకు పాల్పడుతున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆకతాయిల ఆట కట్టించారు. 50కి పైగా బైకులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన ఆకతాయిలు మళ్లీ రెచ్చిపోయారు. దీపావళి సందర్భంగా టపాకాయలు కాలుస్తూ ఆటోలు, బైకులు, కార్లతో స్టంట్లు నిర్వహించారు. రేసింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకోగానే క్షణాల్లో పారిపోయారు యువకులు.